హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు స్వాధీన్ కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ సుముటోమో కెమికల్స్ లిమిటెడ్ వారిది ఈ ప్రోడక్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఫంగిసైడ్ అన్నమాట, తెగుళ్ళ మందు. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ కదా, సుముటోమో కెమికల్స్ వారిది. ఇది జపాన్ కంపెనీది అన్నమాట. ఇది ఏ సబ్సిడియరీ ఆఫ్ సుముటోమో కెమికల్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ జపాన్ కంపెనీది. ఇది తలమాడు, కొమ్మకుళ్ళు, ఆకుయండు, ఏదైనా తెగులు ఉందనుకో మీ పంటలో, ఏ పంటలో అయినా కానీ, మీ తలమాడు కానీ కొమ్మకుళ్ళు, ఆకుయండు ఏది అయినా కానీ ఫంగిసైడ్కి ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఫంగిసైడ్కి ఇది 500 గ్రామ్స్ వచ్చేసరికి మార్కెట్లో 550 రూపాయలకి లభిస్తుంది. 550కి లభిస్తుంది. ఇది ఫ్రెష్ స్టాక్, కొత్తదే. ఇది పిల్లలకు కొంచెం దూరంగా ఉంచండి. కీప్ అవుట్ ఆఫ్ ద రిచ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలకు కొంచెం దూరంగా ఉంచండి ఈ ప్రోడక్ట్లని. ఇంకా ఈ ప్రోడక్ట్ని కీప్ ఇన్ కూల్ డ్రై ప్లేస్ ఎనీవే ఫ్రమ్ ద హీట్ అండ్ ఓపెన్ ఫ్లేమ్. మామూలు కండిషన్లో పెట్టాలా, ఫ్రిడ్జ్లలో ఎండలో పెట్టకుండా మామూలు జనరల్ కండిషన్స్లో పెడితే బాగుంటుందని అని చెప్తున్నారు. ఇంకొకటి, ఏదైనా సమాచారాన్ని ఇంకా బాగా తెలియాలనుకుంటే ఈ ప్రోడక్ట్ గురించి ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఉంది కదా, 02266132200 అనేది. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా సమాచారాన్ని ఇంకా బాగా తెలియాలంటే మీకు ఒక జీమెయిల్ ఐడి ఉంటుంది. ఆ జీమెయిల్ ఐడి నుంచి ఈ ఈమెయిల్ ఐడికి కస్టమర్ కేర్ @sumichco.in ఈ నెంబర్కి మెయిల్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ వీళ్ళు తెలియవరుస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇందులో టెక్నికల్ నేమ్ ఏమేమి ఉంటాయంటే ట్యూబికోనజోల్ 10%, సల్ఫర్ 65% WG. ఇది సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగిసైడ్, రెండింటికి ఇది ఉపయోగపడుతుంది. ఫంగిసైడ్కి ఇంకా ఈ ఫోటో, దీని సమాచారం నేను ఫోటో డిస్ప్లేలో పెడతాను చూడండి. ఏమి ఉంటాయి, ఎంత డోసు, ఎంత దేని వాడుకోవాలా అనే సమాచారం మొత్తాన్ని పెడతాను. ఇంకా మీరు ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకోండి. ఇంట్లో పైన ఆటోలలో పెట్టి లాకేసుకోవాలన్నమాట, ఈ ప్రోడక్ట్ని బయట పెట్టుకోకుండా. ఇంకోటి, ఒక బకెట్లో తీసుకొని అందులో కలుపుకోవాలా. ఈ గ్లౌజులు వేసుకోవాలా, సన్ గ్లాసెస్ పెట్టుకోవాలా, చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలా, భోజనాలు ఏదైనా, షూస్ వేసుకోవాలా, మాస్క్ ధరించాలా. ఇవన్నీ ప్రికాషన్స్, ఇవన్నీ పాటియాలన్నమాట. ఇది 500 గ్రామ్స్ అన్నమాట ప్యాకింగ్. ఇది 250 ప్యాకింగ్ సైజ్ వచ్చేసరికి 250 గ్రామ్స్ ఉంటుంది, 500 గ్రామ్స్ ఉంటుంది, 1 kg ఉంటుంది. మొత్తం 3 ప్యాకింగ్స్లలో వస్తుంది. ఇది స్వాధీన్ అనేది సుముటోమో కంపెనీ. ఇంకా దేనికి వాడతారో ఇక్కడ ఉందో చూడండి. ఏ టెక్నికల్ ఉంటుందో, ట్యూబికోనజోల్ 10%, సల్ఫర్ 65%, పొటాషియం పోలికార్బోఆల్ఫాక్సిలేట్ అండ్ 2.5%. ఇవన్నీ ఫోటో డిస్ప్లే పెడతాను. యూరియా ఉంటుందంట. ఇంకా కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్, అది 1.15%, సోడియం లిగ్నోసల్ఫేట్ 5.5%. ఇంకా ఇవన్నీ టెక్నికల్ ఫోటో పెడతాను డిస్ప్లే చూడండి. ఇవి ఏంటంటే ఉంటుంది మొత్తము. ఏ పంటలకు వాడతారంటే, ఇది సుముటోమో కంపెనీ స్వాధీన్ మిరపకు వాడతారు, సోయాబీన్స్కి వాడతారని ఇచ్చారు. ఇది బూడిద తెగులకి మరియు పండు కుళ్ళుడికి ఇది ఉపయోగపడుతుంది. మామూలుగా ఇది బూడిదకి బాగా పనిచేస్తుంది స్వాధీన్ అనేది. మామూలుగా కొంతమంది తలమాడు, కొమ్మకులు, ఆకుయండు దానికి కూడా స్వాధీన్ అనేది వాడతారు, తెగుళ్ళకు అన్నమాట. బాగా మెయిన్గా తెగుళ్ళు నాశించకుండా మిరపని బాగా వాడేది అన్నమాట ఇది, ఈ మందు. ఇంకా సోయాబీన్స్లో ఆకుమచ్చ, కాయమచ్చ వాటికైతే ఇది వాడతారు. ఇది 500 గ్రామ్స్ వాడతారు. ఒక హెక్టార్కి 1 kg వాడతారు. మనం 500 గ్రామ్స్ వచ్చేసరికి 1 ఎకరాకి 500 గ్రామ్స్ దీని డోసు. 500 గ్రామ్ అదే 1 kg తీసుకొని 500 లీటర్స్ వాటర్ కలుపుకొని ఈ మందుని స్ప్రే చేయండి. 500 లీటర్స్ అంటే 20 లీటర్స్ దాంతో
ఒక 10 గ్లాసులు నీళ్ళు పోసి బకెట్లో పోసి ట్యాంక్ గ్లాస్ పోసుకొని ఒక ఎకరాకి స్ప్రే చేయండి. ఇది ఇంకా మీ మొక్కలో తెగులు కనిపించినప్పుడు వెమ్మటే ఇది ట్యూబికోనజోల్ 10%, సల్ఫర్ 65% WG ఇట్లని జాగ్రత్త స్ప్రే చేసుకోండి. ముందు జాగ్రత్తలు, ఈ మందు స్ప్రే చేసేటప్పుడు చేతులు కాళ్ళు తలకి మందు మనిషి ఒంటి మీద పడకుండా ప్రికాషన్స్ తీసుకోండి. పిచికారీ చేసేటప్పుడు అది తుంపర్లు పడుతుంది, తుంపర్లు పడకుండా చేయండి. పిచికారీ చేసిన తర్వాత తుంపర్లు అనేది పీల్చకుండా ఉండేటట్టు జాగ్రత్తగా వహించండి రైతులందరూ. ఇది మందు పిచికారీ చేసేటప్పుడు ఈ మందుని పీల్చకూడదు, తాగకూడదు, తినకూడదు, లేదా ధూమపానం చేయకూడదు. ఒకవేళ ఈ మందు ఎఫెక్ట్ అయితే ఈ లక్షణాలు వస్తుంది: నీరసం రావడము, వికారంగా ఉండడం, తలనొప్పి రావడము, గొంతు పుండు రావడము, తుమ్ములు రావడము, దగ్గు రావడము. అంటే ఈ పదార్థం కింద మనం పీల్చినా కానీ ఈ లక్షణాలు మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అవ్వకుంటే ఈ డిసీజెస్ వస్తాయి అని చెప్పి ఇక్కడ టెంప్లెట్లు ఇచ్చారు. నేను ఈ ఫోటో మొత్తం డిస్ప్లేలో పెడతాను చూడండి. ఇది మ్యాక్సిమం మిరపకి అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఇది కాకుండా మిరపకి ఎక్కువ వాడతారు అనమాట స్వాధీన్ అనేది. సుముటోమో అనేది మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్. సుముటోమో జపాన్ టెక్నాలజీతో, జపాన్ వారి దాంతో ఉంటుంది. ద స్వాధీన్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ద టెక్నికల్ ఆర్ ద chemical combination of the Swadhin is the Tubiconazole 10% and sulfur is 65% WG. This is a fungicide. It can be used for spraying of the chili and soya beans. These two crops can be used for chili. If the chili affect with poultry, mildew and fruit root, it can be used for chili. For soya beans, leaf spot and pod blight, it can be used for soya beans. And these are the chemical combinations of the Swadhin. See here, Tubiconazole 10% and sulfur 65%, potassium polycarboxylate 2.5%. I will keep these chemical components in the display of this video. You can see these things. And the sodium is 5.5%. This urea and Na salt are on 1.1%. See, these are the precautions to take when you are spraying this product. These are the precautions you need to follow. These precautions. Do not drink or eat or smoke during the application. Okay. Keep away from this product from the food stuff and empty food stuff containing animals food, and avoid contact with eyes and skin while handling the product. Avoid inhalation. అవాయిడ్ ఇన్హలేషన్ అంటే పీల్చేది అనమాట, పీల్చకూడదు మందు స్ప్రే చేసేటప్పుడు. డు నాట్ రీయూజ్ ఎంటీ కంటైనర్స్. ఇది వాడిన తర్వాత ఈ డబ్బాను మళ్ళీ వాడకూడదని. మిరపకి నెంబర్ 1 ప్రోడక్ట్ అండి ఇది స్వాధీన్ అనేది. చాలా బాగా పనిచేస్తుంది. అన్ని పంటలకు వాడుకోండి. మిరపకి ఒక ఎకరాకి 500 గ్రామ్స్ వాడతారు. 500 గ్రామ్స్ 10 ట్యాంకులకు వస్తుంది. 10 గ్లాసులు నీళ్ళు పోయండి. 500 గ్రాములు ఒక బకెట్లో కలుపుకోండి. ట్యాంక్ గ్లాస్ పోసుకొని కొట్టుకోండి. If you have any doubts regarding this product, you can call to the customer care number. Here is the customer care number 02266612200. If you want to email to the customer care also, here is an email ID customercare@sumicham.co.in. If you need to take these precautions when you are spraying this product. మన ఛానల్లో ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎంత డోసు వాడాలా, దాని రేట్ ఎంత ఉంటుంది, దాని టెక్నికల్ నేమ్స్ ఏంటిది, ఏ పంటలు కొడితే ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, ఒక్కొక్క ఇండివిజువల్ ప్రోడక్ట్ దేనికి ఉపయోగిస్తారు అనే సమాచారాన్ని మొత్తము మన ఛానల్లో పెడుతున్నాను. మన ఫార్మర్ కిసాన్ అగ్రి ఛానల్లో పెడుతున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మనకేమి అభ్యంతరం లేదు. అవంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 నుంచి 20 ఫార్మర్స్కి చూపియండి, వాళ్ళకి చూపియండి.
ఏ పంటకి ఇది ఏ ప్రోడక్ట్ వాడితే బాగుంటుంది, ఎంత మోతాదులో వాడితే బాగుంటుంది అని రైతులకి అవగాహన వస్తుంది. 10-20 మందికి చూపియండి చాలు, షేర్ చేయండి చాలు, అంతే. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రోడక్ట్ నచ్చితే 10 మందికి చూపియండి చాలు, అంతే చాలు. In this channel, how much dose of this product, which crop of which product can be used, regarding product related information or technical names of the product and company names of the product. These informations are in our channel. If you like this video, please like. If you subscribe this video, please subscribe to this channel, and please show this information to the 10 to 20 farmers, those who are doing agriculture, farmers like chili or cotton or tomato, different farmers will be. Please show this information to the 10 to 20 farmers. It's fine for me. These are the product related information. Please, thanks friends, thanks for watching this video. Take care, bye.